కానీ జెంట్స్కి కానీ మెయిన్ హెయిరే కదా ముఖ్యం. ఈ మధ్య అసలు దాన్ని కాపాడుకోలేక చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. చాలా విధాలుగా ట్రై చేయాల్సి వస్తుంది. ఎన్ని ట్రై చేసినా మనం షాంపూస్ యూస్ చేసేవన్నీ కెమికలే కదా. అయితే రిషిత మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే న్యాచురల్గా ఉండేవి ఏవో పేర్లు చూసిందంట ఎవరో యూట్యూబర్ చెప్పడం. సరే ఇది యూస్ చేద్దాం మమ్మీ ఒకసారి చూద్దామని చెప్పి ఫ్లిప్కార్ట్లో వెతికాము. సరే అని కనిపించింది. న్యాచురల్ హెయిర్ షాంపూ అని ఉంది. దాంట్లో అన్నీ ఉసిరి మామూలుగా మనం హెయిర్కి తెలుసు కదా ఏవేవి మంచివి అవన్నీ ఉన్నాయన్నమాట. పౌడర్లా ఉంది కాకపోతే అది షాంపూ కాదు. అయితే మీరు నమ్మరు, నేను ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు అమ్మో వీళ్ళు దెబ్బేసేసారు, ఇది షాంపూ కాదు హెన్నలా ఉంది అని చెప్పి నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే నాకు అది నురుగు రాలేదనమాట. కాకపోతే మనం కుంకుడుకాయలు బాత్ చేసినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా బరక హెయిర్ అలా ఉంది, కానీ అస్సలు నురుగు రాలేదు. ఇషితాకి హాట్ వాటర్లో నానబెట్టి కొంచెం లిక్విడ్ లాగా చేసి అప్లై చేశాను. ఫస్ట్ టైం అయితే అసలు నురిగే లేదు. సెకండ్ టైం మాత్రం చక్కగా నురుగు వచ్చింది. హెయిర్ చాలా బాగా ఆయిల్ అంతా పెట్టాను కానీ ఆయిల్ మొత్తం పోయింది. చాలా బాగుంది. హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకే నేను ఇంకా వీడియో తీసి యూజ్ అవుతుంది కదా ఎవరికైనా అని చెప్పి పెట్టాను అనమాట. తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే కొంచెం కాస్ట్లీయే. మనం ఎప్పుడైనా కూడా మంచి వాటిని పెట్టాలంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కదా. ముందు రోజే కొంచెం ఇలాగ హాట్ వాటర్లో నానబెట్టేసేసి ఉంచుకోండి. కొంచెం వాటర్ కలిపేసి స్కాల్ప్ అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ ఉంచండి. ఇంకా వాష్ చేసేసుకోవడమే చాలా. మనం షీకాయను కుంకుడుకాయలు అవి తీసుకొచ్చి మనం చేసుకోవచ్చు, కానీ మనకు అంత తీరిక ఓపిక ఉండవు కదా. అన్నీ ఇలా దొరికినాయి అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. చూసుకొని పెట్టుకోండి. చాలా బాగుంది. యూస్